మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. ప్రియ స్నేహితులారా, చదువుబడినటువంటి లేఖనములో ఉన్న అద్భుతమైనటువంటి విషయం ఏంటి అనంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందిన తరువాత ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి 3వ దినాన లేచి ఆయన తన శిష్యుల యొద్దకు వెళ్ళి తన యొక్క ప్రత్యక్షతను ఆయన అగపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రియమైనటువంటి స్నేహితులారా గమనించాలి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన సేవా జీవితంలో తన శిష్యులైన వారిని అద్భుతమైన రీతిలో వారిని పిలిచి తన సేవలో నడిపించుకుంటూ ఉన్నాడు. ఆ క్రమములో అక్కడ పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరునటువంటి ఆంద్రెయ, వాళ్ళిద్దరూ ఏమి చేయుట దేవుడు చూశాడు అనంటే సముద్రములో వలలు వేయుట చూచెను. అంటే అక్కడ ఆ చదివినటువంటి వాక్య భాగము మనకి ఏమి కనపరుస్తుంది, ఏమి నేర్పిస్తుంది అనంటే, అక్కడ పేతురు గారు ఆంద్రెయ సముద్రములో వలలు వేయడానికి వారు ముందుకు వెళ్ళారు. ఈరోజు ప్రియులారా, వల వేయుట ప్రయాసకు సాదృశ్యం. వారు ప్రయత్నం చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నారు. వారి జీవితంలో ఏదో సాధించాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. మేము సముద్రములోకి వెళ్ళి వలలు వేసి మేము చేపలు పట్టాలి, మా జీవితంలో ఒక స్థానాన్ని మేము సాధించాలి, ఒక ఉద్దేశాన్ని మేము చేరుకోవాలి, ఒక గమ్యాన్ని మేము చూడాలనేటువంటి ప్రయత్నం ఇద్దరి సహోదరుల్లో కనబడుతూ ఉంది. అక్కడ ఒక మంచి మాట మనం చూస్తూ ఉన్నాం, వారు వల వేయుట యేసు ప్రభువారు చూచాడు. ఈ మాటలో ఉన్న అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రయత్నం చేసేవారిని దేవుడు చూస్తాడు. పిల్లరా, ప్రయాస పడేవారిని దేవుడు చూస్తాడు. ఈరోజు నీవు దైవజనుడవైనా, నీవు దైవజనురాలువైనా, ఒక సంఘానికి నాయకుడుగా నాయకురాలుగా ఉంటున్నా, ఒక సంఘ పెద్దగా నీవు జీవిస్తూ ఉన్నా, ఈరోజు నీవు స్త్రీగా ఉన్నా పురుషునిగా ఉన్నా, ఒక సంఘానికి నాయకులుగా ఉండి పెద్దలుగా ఉండి నడిపిస్తూ ఉన్నా, ఒక కుటుంబానికి యజమానిగా ఉన్నా యజమానురాలిగా ఉన్నా, ఈరోజు సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా, దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీవు ప్రయాసపడ్డానికి ఒక్క అడుగు ముందుకు వేస్తే, ప్రయత్నం చేయడానికి నీవు ఉన్న స్థలం నుంచి లేచి ముందుకు ఒక అడుగు వేస్తే, దేవుడు 2 అడుగులు ముందుకొచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అపజయాన్ని చూసి మనము కృంగిపోతూ ఉన్నాం. ఆ ఫెయిల్ అయిపోయినటువంటి స్థానాన్ని చూసుకుంటూ అక్కడే నిలబడిపోయి ఉన్నాం. లేదు, దేవుని యొక్క దృష్టి అంతా ఎవరి మీద ఉంది ఈ సమయంలో అనంటే, ఆ స్థలము నుండి ముందుకు రావాలని ప్రయత్నం చేసేవారి మీదే దేవుని యొక్క దృష్టి అంతా ఉంది. దేవుని యొక్క కన్నులు ప్రయత్నించే వారి మీద ఉన్నాయి, ప్రయాస పడేవారి మీద ఉన్నాయి. ఆ ఇద్దరు సహోదరులు ప్రియమైన మిత్రులారా, వారు ప్రయాసపడ్డానికి వారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఏదో సాధించాలని వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుడు వారిని చూచెను. ఆ తర్వాత అంటాడు ఆయన, నేను మిమ్మలను మనుషులను పట్టే జారులుగా చేస్తాను. కేవలం మీరు చేపలు పడితే మీ కుటుంబానికే ప్రయోజనకరం, కానీ మీరు మనుషులను పడితే అనగా నశించిపోతున్నటువంటి వారిని, చెడు అలవాట్లతో బానిసలైపోయి జీవితాలను కోల్పోతున్న వారిని, ఈరోజు ఆ చెడు వ్యసనాల యొక్క మత్తులో యాక్సిడెంట్ అయిపోయి జీవితాలు కోల్పోతున్నారు. ఆ మత్తులో
భార్య పిల్లలను, తల్లిదండ్రులను, సహోదరి సహోదరులను నిర్లక్ష్యం చేసి కుటుంబాలను దూరం చేసుకుంటున్నారు, లేదా కుటుంబాలకే వీరు దూరం అయిపోతున్నారు. ఆ అలవాట్లకు బానిసలైపోయి ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, అధిక సంపద ఉన్నా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నా అవన్నీ కొన్ని రోజులకి సర్వనాశనం చేసుకొని ఇంటిని, శరీరాన్ని గొల్ల చేసుకొని బ్రతుకులను రోడ్డు మీద తీసుకొని వచ్చి భ్రష్టులుగా మారిపోతున్న వారు ఉన్నారు. ఈరోజు మీరు కేవలం ఆ ప్రయత్నం చేస్తున్నారే, ఆ ప్రయత్నం చాలా గొప్పది కనుక మీలో ఉన్న ప్రయాసను బట్టి నేను మిమ్మల్ని ఇంకా గొప్ప ప్రయోజకులుగా చేయబోతున్నాను.